రాజమహేంద్రవరంలో చారిత్రాత్మకమైన శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి ఆలయానికి నూతన చైర్మన్గా మదన్ సింగ్ రాజ్ పురోహిత్, నూతన డైరెక్టర్ల కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున నాయకులు హాజరై వారికి అభినందనలు తెలిపారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మార్కండేయేశ్వర ఆలయ ప్రతిష్టను కాపాడే బాధ్యత నూతన కమిటీదేనని స్పష్టం చేశారు. గత వైసీపీ పాలకులు ఈ ఆలయ ప్రతిష్టను మంటగలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే 58 అడుగుల నూతన ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం మదన్ సింగ్ రాజ్ పురోహిత్ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. ధ్వజస్తంభం దాత రవిశంకర్ను ఆర్జే ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సౌభాగ్య ఆప్టికల్స్ అధినేతలను ఆయన అభినందించారు. మదన్ సింగ్ మాట్లాడుతూ తనకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భక్తులకు మంచి సేవలు అందిస్తానని అన్నారు. జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, నాయకులు వర్రె శ్రీనివాస్, కాశీ నవీన్, శెట్టి జగదీష్, ఎండమూరి దీపు, భేరులాల్ జైన్, నిమ్మలపూడి గోవింద్, ఛాంబర్ అధ్యక్షుడు తవ్వా రాజా తదితరులు నూతన కమిటీని అభినందించారు. తప్పు చేశారు, ఈ దేవాలయంలో కూడా తప్పు చేశారు. బాధ్యత లేదు అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తూ భక్తుల యొక్క మనోభావాల్ని కాపాడుతూ అనునిత్యం శివయ్య యొక్క ధ్యానం చేసుకుంటూ ఆ భక్తితో ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఒక ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు చైర్మన్ గారు మొన్ననే చెప్పారు, ఇంకెక్కడి నుంచి ఆయన నోటమ్మటే మాట్లాడతారు. మేము వేయడం వరకే అభివృద్ధి మీది బాధ్యత, మేము కమిటీ వేయడం వరకే మా బాధ్యత, తర్వాత ఏది జరిగినా మీరు బాధ్యత, అవసరమైన చోటే మేము వస్తాం, పూజ చేయడానికో దండం పెట్టుకోవడానికో వస్తాం, మంచి కార్యక్రమాలు సాధక బాధలన్నీ మీరే చూసుకోవాలి, చెయ్యాలి. ఏదైనా నిధులు కావాలంటే పుష్కరాలకి తేవాల్సిన బాధ్యత నాది కాబట్టి తెస్తాను, మిగతా కార్యక్రమాలన్నీ మీరే చెయ్యాలని ఇక్కడ ధ్వజస్తంభాన్ని పునర్నిర్మాణం చేసుకునే కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. ఆ ధ్వజస్తంభం పునర్నిర్మాణం చేయడానికి దాతగా ముందుకొచ్చిన రవిశంకర్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఈ యొక్క 2-3 సంవత్సరాలు అక్కడ అసలు ధ్వజస్తంభమే లేదు. మనందరం కూడా ఎంతో భక్తితో కిందకి దిగినంటనే ఆ ధ్వజస్తంభాన్ని మొక్కుతాం. కానీ గత పాలకులు చేసిన తప్పు వల్ల అక్కడ అసలు ధ్వజస్తంభమే లేదు. దాన్ని ఈరోజు వరకు పరిరక్షించి 7 నెలలుగా కృషి చేసి 58 అడుగుల ధ్వజస్తంభాన్ని, ఆ చెట్టుని దారిలో ఉంది అతి దగ్గర తీసుకొచ్చి ఈ పునర్నిర్మాణం ఏదైతే ఉందో పునఃప్రతిష్ఠ కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా అతి దగ్గరలో చేయబోతున్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ రవిశంకర్ గారు కూడా ఉన్నారు. దాత పైకి రావాలని కోరుతా ఉన్నాం. మీ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అభివృద్ధి భాగంలో మనం చేసే మొదటి పని ధ్వజస్తంభం పూర్ణ ప్రతిష్ఠ. గతం 120 నుంచి 150 సంవత్సరాలు ఈ ధ్వజస్తంభం పురాణిది. ప్రస్తుతం మనం ఇది మరి పూర్ణ ప్రతిష్ఠ చేయవలను. అలాగే కొన్ని పాత ఎలక్ట్రిక్ వైరింగ్ మార్పు, వాటర్ ప్యూరిఫైయర్ అన్నీ మనం మార్పు చేసేసి మీ పెద్దల సలహాలు స్వీకరించి నేను ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను.